ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగుల తొలగింపు అని చెప్పి ఒక వార్త చూశాను. సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరికీ ఈ నెలాఖరు వరకు గడువు అని చెప్పి వచ్చింది. 500 మంది ఉద్యోగుల తొలగింపట. ఏపీ ఫైబర్ నెట్ అనగానే మనకి జీవీ రెడ్డి గుర్తుకొస్తాడు. జీవీ రెడ్డి ఆ కార్పొరేషన్ చైర్మన్గా ఉండగా ఇదే ఇష్యూ మీద పోరాటం చేశాడు. ఈ విధంగా గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో నియమితులైనటువంటి పొలిటికల్ అపాయింటీస్ అవసరం లేకపోయినా కూడా నియమించుకొని ఊరికినే జీతాలు ఇస్తున్నారు, వాళ్ళని తీసేయాలి అని చెప్పినా కూడా తీసేయలేదు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడినందుకు టీడీపీ అధిష్టానానికి ఆగ్రహం వచ్చి ఆయన్ని పార్టీ నుంచే కాదు రాజకీయాల నుంచే పంపించారు. ఇట్లా బయటకు వచ్చి మాట్లాడతాడా, ఎంత తప్పు అని. ఇప్పుడు 2025 ఏప్రిల్లో ఈ వార్త వచ్చింది. 500 మంది ఉద్యోగుల తొలగింపు అని చెప్పి వైసీపీ నేతలు సూచించిన వారందరినీ ఫైబర్ నెట్లో చేర్చుకున్న అప్పటి యాజమాన్యం పులివెందుల కడప జిల్లా వాసుల్ని ఉద్యోగులుగా చేర్చిన అంశాన్ని అప్పట్లోనే వెలుగులోకి తెచ్చిన ఏబిఎన్ అని చెప్పి రాసుకున్నారు వీళ్ళు. యాక్చువల్గా జీవీ రెడ్డి వెలుగులోకి తీసుకొచ్చాడు. ఒకసారి కాదు 2 సార్లు. అట్లా వెలుగులోకి తీసుకొచ్చినందుకే అతని మీద పగబట్టి పంపించారు. ఇప్పుడు ప్రభుత్వం అదే పనిచేసింది. అతను చేసిన డిమాండే అది. ఈ విధంగా సంస్థకు అవసరం లేని వాళ్ళందరినీ సిఫార్సుల ద్వారా అపాయింట్ చేశారు. వాళ్ళకి ఉచితంగా జీతాలు ఇస్తున్నారు చాలా కాలంగా. వాళ్ళు కనీసం ఆఫీసుకు కూడా రారు. వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడున్నారో కూడా తెలియదు. నెల జీతాలు మాత్రం వెళ్తున్నాయి అని చెప్పి కదా అన్నాడు జీవీ రెడ్డి. 500 మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఇప్పుడు తీసేస్తున్నామని చెప్పారు. మరి సంవత్సరం పాటు వీళ్ళందరినీ ఎందుకు పోషించారు? సంవత్సరం పాటు వాళ్ళకి పని లేకుండా, అవసరం లేకుండా జీతాలు కనుక ఇస్తే దానికి ఎవరు బాధ్యత వహించాలి ప్రభుత్వంలో? ఈ విషయాన్ని బయటపెట్టి ప్రభుత్వానికి నష్టం జరగకుండా చూడాలి అని ప్రయత్నించిన జీవీ రెడ్డి మీద అంత కోపం ఎందుకు వచ్చింది? దీన్ని బట్టి ఎక్కడో ఏదో తేడా ఉంది. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్గా లేదు అనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది.